గత కొన్ని రోజుల నుండి వస్తున్నటువంటి ఈ పోస్టులు కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలుగుదేశం అధికారంలోకి వస్తుందన్నది గట్టి నమ్మకం ఉంది. దానికి తోడుగా మరొక కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంది. వాళ్ళ కోరిక ఏంటంటే ఉట్టి తెలుగుదేశం అధికారంలోకి రావడమే కాదు, భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీతో రాకూడదు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. మోడీకి 250 ఆ రేంజ్లో వచ్చి ఆగిపోవాలి టోటల్ కూటమి. ఇది బీజేపీ 250 దగ్గరకు వచ్చేస్తే మిగతాదప్పుడు కూటమి వాళ్ళ మద్దతుతో రావాలి. అప్పుడు తెలుగుదేశం పార్టీ 15 సీట్లు గెలుచుకోవాలి. తద్వారా ఈ 15 సీట్ల మీద డిపెండ్ అయ్యాలి. అప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది నరేంద్ర మోడీ దగ్గర. అప్పుడు సచ్చినట్టు మాట వింటారు. అప్పుడు ఏదైతే జగన్ అనేటువంటి వాడి పీడ శాంతం దూరం చేయొచ్చు. అప్పుడు నరేంద్ర మోడీతో మనం గట్టిగా మాట్లాడి జగన్ మీద కేసులు పెట్టి లోపల వేయమంటే వేస్తారు. అతన్ని లోపల పెట్టి ఇచ్చేస్తే ఇక ఆ తర్వాత పార్టీ పని అయిపోతుంది. ఆ టైంలో ఆ పార్టీని మనం క్యాప్చర్ చేసి తద్వారా శాశ్వతంగా అడ్డు తొలగించుకోవచ్చు అన్నటువంటిది వాళ్ళ కోరిక. మరి అది సాధ్యమవుతుందా లేదా అన్నటువంటిది ప్రజలు తేల్చి చెప్పాల్సిన అంశం.